హాయ్ అండి, నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని గంటి పెదపూడి దగ్గరలో ఉన్న బూరుగులంక, ఊడిముడి లంక, పెదపూడి లంక, అరుగుల లంక అనే లంక గ్రామాల దగ్గరలో ఉన్నామండి. మనం ఆ 4 లంక గ్రామాలకు వెళ్ళాలంటేనండి మధ్యలో ఒక గోదావరి నది పాయ అయితే ఉంటుందండి. అవతల వచ్చేసి పెద్ద గోదావరి ఉంటుంది, యువతలు వచ్చేసేమో చిన్న గోదావరి నది పాయ అయితే ఉంటుందండి. ఆ లంక గ్రామ ప్రజలకండి నిత్యావసర వస్తువులు ఏం కావాల్సినా కూడా ఇటు సైడ్కి రావాల్సిందేనండి. వింటర్ టైంలో గోదావరిలో నీరు తక్కువ ఉన్న సమయంలోనండి ఇటు సైడ్ నుంచి ఏమన్నా పట్టుకెళ్ళటానికి కానీ మనకి బిల్డింగ్ నిర్మాణానికి ఇవ్వనివ్వండి, ప్రతి నిత్యావసర వస్తువులకి రావడానికి వెళ్ళటానికి అండి ఒక గుట్ట అయితే నిర్మించుకున్నారండి. కాకపోతే గత 4 రోజుల నుంచి వర్షాల కారణంగానండి వరదలు బాగా ఎక్కువగా వచ్చినాయండి. ఆ వరదల్లో గుట్టంతా కూడా కొట్టుకుపోయిందండి. ఇప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడానండి ఇలా పడవ ప్రయాణం అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్తాం, ఆ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దామండి. చూస్తున్నారు కదండి, నేనైతే యువతల బూరుగులంక అనే గ్రామంలో ఉన్నానండి. ఇప్పుడు ఈ 4 లంక గ్రామాల చుట్టూ గోదావరి ఉందండి. ఎటు చూసినా వాటరే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అరటి పంట అయితే ఎక్కువగా ఉందండి. అరటి పంట, కొబ్బరి పంట తప్ప మిగతా పంటలన్నీ కూడా నీటిలో అయితే మునిగిపోయినాయండి. స్టార్టింగ్ ఏ ఊరేంటండి ఇది? స్టార్టింగ్ లో బూరుగుపాలెం, తర్వాత పెదపూడి లంక, ఊడిముడి లంక, అరుగులూరుపేట 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలు. ఎంత జనాభా ఉంటారేంటండి? ఎట్టుగానే ఉంటారు, దగ్గర చాలా మంది ఉంటారు. ఒక 5-6 వేల మంది ఉంటారు. 5-6 వేలు పైన ఉంటారు. చూస్తున్నారు కదండి, మొత్తం ఈ లంక గ్రామాలు అయితే వర్షాకాలం 6 నెలలు కూడా ఇబ్బందులకు రాకపోకలు అయినాయి. ఒక బ్రిడ్జ్ ఎడితే ఇంక ఇబ్బంది అయితే తగ్గుతుంది అనమాట వీళ్ళది. ఏ మండలం అండి ఇది? గన్నవరం. పి గన్నవరమా? ఎంత దూరం ఏంటండి మీ పేట? ఎత్తుగా కనపడి చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా పంట చేలుని లేదంటే కాయగూరలు, జొన్న తోటలు ఇవన్నీ పండించుకునే ఏరియా అండి. మొత్తం అంతా కూడా గోదావరి టైప్లో ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. మొత్తం పంటలన్నీ కూడా మునిగిపోయినాయండి. ఇలా ఎంత దూరం ఉంటుంది ఏంటండి మొత్తం పంట పొలాలు? అవిని 2 కిలోమీటర్ల పంట పొలాలే మొత్తం మునిగిపోయినాయి. అవతల మళ్ళీ గోదావరి, పెద్ద గోదావరి. ఈ ఏరియా ఏంటిది? గంటి పెదపూడి లంక. మనం స్టార్టింగ్ వచ్చిందేమో బూరుగుపాలెం, తర్వాత ఆరుమల్లంక, ఊరుముల లంక. అటు సైడ్ వెళ్ళాలి అలాగా. కాయగూర పొదలు ఇవన్నీ మొత్తం ములిపోయినాయి. ఏం పండిస్తారండి ఇక్కడ ఎక్కువ? వంగ తోటలు మొత్తం అన్నీ. మొక్కజొన్న కూడా. ఈ గోదావరి వరదల వల్ల అండి మొత్తం రైతులకి చాలా నష్టమండి. మొత్తం పంట పొలాలన్నీ కూడా పంట నష్టం అయితే చాలా జరిగిందండి. మొత్తం మనకి ఇంట్లో తినే కాయగూరలు అవనివ్వండి ఇవన్నీ కూడా పండించుకుంటారండి లంక గ్రామాల్లోని. చూసారు కదండి, ఇప్పుడు ఈ గ్రామం పరిస్థితి అయితే ఇదండి. అక్కడ చూసారు కదా, మొత్తం 2 కిలోమీటర్ల వరకు మొత్తం ఇలా పంట పొలాలు ఇవన్నీ కూడా చాలా మట్టుకి డ్యామేజ్ అయిందండి వరదల కారణంగానే. ఇక్కడ ఓన్లీ అంటి తోటలు మాత్రమే ఉన్నాయన్నమాట. మొత్తం స్టార్టింగ్ చూసారు కదా,
ఒక 3 నెలల బ్రో ఆ దారి? 3 నెలలు. 3 నెలలు అయితే వీళ్ళకి తిరగటానికి కూడా ఇబ్బంది అనమాట. మొత్తం పడ మీద తిరగాలండి. మామూలుగా అంటే వింటర్ టైంలో అయ్యి ఇంకా వాటర్ అయ్యి కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంచెం మొత్తం అడ్డు కింద వేసుకుంటారు అనమాట అటు ఇటు తిరగటానికి. మొత్తం ఈ వర్షాకాలం అదంతా కూడా గండిపడి ఇంకా గోదావరిలో అయితే కొట్టుకుపోయిందండి. మొత్తం వీళ్ళకి రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ పడితే వీళ్ళకి ఇంకా రాకపోకలు ఇవన్నీ కూడా అన్నీ బాగుంటాయండి. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారంటే అండి తొందరగా అయిపోతే వీళ్ళు హ్యాపీ, అందరూ హ్యాపీ. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, చూస్తున్నారు కదా. లంక గ్రామాలు అంటేనే కొంచెం ఇబ్బందులు. మొత్తం పొలాలు ఇవన్నీ కూడా చాలా మట్టికి డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. బ్రిడ్జ్ అయితే మస్ట్ చూడు తొందరగా అయిపోతే మనకి హ్యాపీ. వీళ్ళైతే కొంచెం రాకపోకలు అనేవి బాగుంటాయండి. చూస్తున్నారు కదండి ఈ 4 గ్రామాలు ప్రజెంట్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయండి. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా మీరు వాటర్ అయ్యి ఎలా అన్నప్పుడు మరి వాటర్ అయ్యి ఇప్పుడు పైపులు మునిగిపోయి కాబట్టి మాకు వాటర్ ప్యాకెట్లు బస్తాలు అవి వస్తున్నాయి. మామూలుగా అయితే ఇక్కడ వాటర్ వచ్చేసండి వీళ్ళే బోర్లని నుయ్యలు కూడా ఉన్నాయన్నా? ఓన్లీ బోర్లే. బోర్లు అయితే ఉన్నాయంటండి. బోర్లు వాటర్ తాగుతారంట. చాలా బెస్ట్ అనమాట ఈ లంక గ్రామంలోని. ఇక్కడ చేలు ఇవన్నీ పండటానికి కూడా మ్యాక్సిమం అన్ని బోర్లేనండి. వాటర్ అయితే చప్ప వాటర్ అన్న మామూలు వాటర్ అని తాగుతారంటండి. వాటర్ అయ్యి బాగుంటుందంట. ఒక 2 కిలోమీటర్లు దాటితేనండి మళ్ళీ పెద్ద గోదావరి అంటే అవతల వచ్చేసి అవతల ఏ ఊర్లు ఉంటాయన్న? నడుపూడి అటు సైడ్. నడుపూడి, సిద్ధాంతం, ఆచండ ఆ విలేజెస్ అంటే అండి. ఇంకా అవతల వచ్చేసి మొత్తం వెస్ట్ గోదావరి, పెద్ద గోదావరి. అది ఇది ఓన్లీ చిన్న పాయ అండి. ఇది ఈ పాయ చూసారు కదండి. ఈ పాయ కొంచెం గోదావరి కింద ఉంది. అవతల అయితే ఇంకా పెద్ద గోదావరి అంట.